అమెరికాలో న్యూయార్క్ కోర్టు ఇచ్చినటువంటి దిక్కుమాలిన తీర్పు భారత్లో ఎవడన్నా అమలు చేస్తే అత్యంత ప్రమాదకరం. మన దగ్గర బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి, లేకపోతే బర్మా నుండి వచ్చిన వాళ్ళు ఇప్పటికే వేరే పేర్లతో లేకపోతే ఈ దేశం వాళ్ళమే అని ఓటర్ ఐడి కార్డులు తీసుకుంటున్నారు. అదే మనకి ప్రాబ్లం అనుకుంటుంటే, న్యూయార్క్లో అట్లాగా అక్రమ వలసదారులకు ఓటు హక్కు ఉండదు, కానీ అక్రమ వలసదారులకు కూడా ఓటు హక్కు కల్పించాలంటూ న్యూయార్క్ సిటీలో దాదాపుగా 8 లక్షల మంది దాకా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి, మెయిన్ ఎన్నికల్లో కాకపోయినా అన్నటువంటిది. బ్రిటన్ లాంటి చోట్ల అట్లాంటి చట్టాలు ఉన్నాయని చెప్పేటప్పటికి ఇప్పుడు న్యూయార్క్ సిటీలో 8 లక్షల మంది అక్రమ వలసదారులకి ఓటు హక్కును కల్పిస్తే అక్కడ ఉన్నటువంటి కోర్టు నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టాప్ కోర్టు తాజాగా దీని మీద తీర్పిచ్చింది. దీంతో ఇప్పుడు వాళ్ళందరినీ ఓటర్లు నమోదు చేయించుకోమంటే 8 లక్షలు. వీళ్ళందరూ సాధారణంగా ట్రంప్ మీద వ్యతిరేకతతో ఉంటారు, అట్లాగే బైడెన్ గ్రూప్కి సపోర్ట్గా ఉంటారు. అంటే రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ సీన్ మారబోతోంది అమెరికన్ రాజకీయం.